I want it. I want it. With our Madhapur branch, we opened our second branch in 2019 and got through COVID, and now we've really tried to step this up. We wanted to make it something that is accessible to not just gamers but other people who want to try gaming. So we've made an effort with this. We brought a lot of things which even non-gamers can try. So we have VR stations, we have racing simulators which are, I don't think, available anywhere else at this level what we've gotten. It's a really nice field for anybody who wants to try racing. So that's about it. I think Raghu covered pretty much everything else before this, so that's about it. If you have any questions, please let me know. Yes, but we do plan to take it bigger. We want to see how we can go. We have big plans, but let's see what the future has in store for us. So, my main focus ఏంటంటే ఇప్పుడు ఇది లాంచ్ అంటే సారీ మై తెలుగు ఇస్ ఓకే కానీ మా మెయిన్ ఫోకస్ ఇది సెటప్ చేసిందే ఈ స్పోర్ట్స్ ఇండియాలో నెక్స్ట్ లెవెల్కి తీసుకొని పోవాలని. ఎందుకంటే ఇట్లాంటి ఫెసిలిటీతో మనకి గేమర్స్ అందరూ బెటర్ ప్లే చేస్తారు. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఒలింపిక్స్లో కూడా యాడ్ అయింది. సో దానికి ట్రైనింగ్ కూడా ఎక్కడ ప్లేసెస్ లేవు ఇండియాలో. సో అందుకే మేము ఇట్లాంటి ఒక పెద్ద ఫెసిలిటీ పెట్టి హైదరాబాద్లో, అంటే హైదరాబాద్ మా ఫేవరెట్ సిటీ మేము, సో అందుకే ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి అన్ని సిటీస్కి తీసుకొని వెళ్తాం. అండ్ ఈ స్పోర్ట్స్కి ఇది మెయిన్ ఫౌండేషన్ గ్రౌండ్. ఇక్కడ అందరూ చాలా టోర్నమెంట్స్ హోస్ట్ చేస్తున్నాము. వీక్లీ టోర్నమెంట్స్ ఉంటాయి, మంత్లీ పెద్ద పెద్ద టోర్నమెంట్స్ మేము వరల్డ్ నుంచి మేము తీసుకొని వస్తున్నాము. సో అన్ని ప్లాన్స్ ఉన్నాయి దానికి. అదే మెయిన్ అంటే మేము తయారు చేయము, కానీ ఏంటంటే ఇప్పుడు అమెరికాలో, యూకేలో ఏమేమి పెద్ద పెద్ద గేమ్స్ ఏమేమి ఉన్నాయో అన్ని ఇక్కడ తీసుకొని వస్తున్నాము. సో అందుకంటే వాళ్ళ ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఓన్లీ ఇండియాలో అందరూ పబ్జీ అని చెప్తారు, కానీ పబ్జీ కంటే చాలా గేమ్స్ ఉన్నాయి అండ్ చాలా కిడ్ ఫ్రెండ్లీ గేమ్స్ ఉన్నాయి. పబ్జీ షూటింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి, కానీ కిడ్స్ కి మారియో కార్ట్ అట్లాంటి చాలా గేమ్స్ ఉన్నాయి. సో అన్ని ఎంకరేజ్ చేస్తాం. సో అన్ని గేమ్స్ ఇస్తాము. ఇది మేము 5,000 square feet, about 5,000 square feet and about almost 100 we'll get it close to about ఇప్పుడు right now we have about 50 consoles, PCs and VR. 100 కి తీసుకొని వెళ్దామని ప్లాన్స్ ఉన్నాయి. అదే ఎక్స్పాన్షన్ మేము ఇది ఫ్లాగ్షిప్ బంజారాస్ లో ఇక్కడ హైదరాబాద్ లో పెట్టాం. ఎక్స్పాన్షన్ మేము అన్ని Tier 1 cities, Tier 2 cities అన్ని మేము తీసుకొని వెళ్తాం, కానీ స్లోగా వెళ్దాం. ఎందుకంటే ఆ కమ్యూనిటీ బిల్డింగ్ టైం పడుతుంది. సో ఒక్కొక్క రీజన్ మెల్లగా ఒక 6 months తీసుకొని ఇంకొక రీజన్ తీసుకుంటాము. ఎందుకంటే సరిగ్గా కిడ్స్ కి ఎడ్యుకేట్ కూడా చేయాలి. సో దానికి టైం అవుతుంది. సో
టోర్నమెంట్ అంటే వీక్లీ టోర్నమెంట్స్ ఉంటాయి, మంత్లీ టోర్నమెంట్స్ ఉంటాయి. అన్ని గేమ్స్ లో వాలరెంట్, డోటా, మ్యారియో, టెక్కెన్ అన్ని గేమ్స్ కి ఇక్కడ రేసింగ్ సీన్ ఉంది. మా ఇండియాలో ఫస్ట్ రేసింగ్ సీన్ కెఫే మాదే అనుకుంటా. ఎందుకంటే ఇది ఈ రేసింగ్ అంటే ఇట్లాంటి రేసింగ్ సీన్ లోనే అందరు F1 డ్రైవర్స్ అందరూ దీంట్లోనే ప్రాక్టీస్ చేస్తారు. సో ఇప్పుడు ఒక కిడ్ కి ఇది మన అంటే F1 ఆస్పైర్ అవ్వాలంటే ఇక్కడ వచ్చి రేసింగ్ సీన్ లో ప్రాక్టీస్ చేయొచ్చు. సో అదే మా ప్లాన్స్. Thank you so much for coming. Really thank the press and media. You took out your busy schedule and came on a Sunday for us. Thank you so much. My best wishes to Bilal, our founder. He's done a fabulous job, like you can see. It's the state-of-the-art facilities. And my partner in crime, my husband, Raghu and me, we are together in this. We are co-investors. It's been a beautiful journey. The idea started a year back, and it's just been very interesting to see that how the vision has come to life. And we wanted to choose Banjara Hills because it's the hub of the city. So we are hoping through your channels that more and more people come here. And thank you so much. Like really, thank you for taking the time and coming. Exciting is Bilal's a great founder, and really is passionate about gaming like us. We've been gamers, we've been playing for the longest time. So I think for us, this is the beginning to really take India to the next level. We have some plans, but I think in the future we'll share it. We definitely want to expand to several different cities. We want to look at tier 1 cities, tier 2 cities, but we want to do it right. We want to take it at a pace where it's set up for success. So really looking forward for the future. And also, me being a woman, I want to promote gaming for the women, and I just see like a women gamer, very excited. So normally like this has been for men, so how can we make it more friendly? And it's been really nice to be with both the people that are sitting next to me. They're very progressive and they want women to come forward. They themselves play and encourage, teach, mentor women. So really this is an invitation for women all over. Indian Developers Gaming Conference, IGDC, and they have partnered with us, and we'll be hosting like regular events for them. And this is the vision. So thank you for asking that question. I want it. I want it. I want it. I
I want it. హలో హాయ్ అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి మంచు సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anusuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. హలో నేను మీ రాశి సింగ్. సబ్స్క్రైబ్ టు సిటీ లైట్. హలో గైస్, నేను మీ అశ్విని. సో సిటీ లైట్ ఈ న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చాలా మంచి ఎక్స్క్లూజివ్ కంటెంట్ దొరుకుతుంది మీకైతే. సో గో అండ్ సబ్స్క్రైబ్ ఈ న్యూస్ సిటీ లైట్. హాయ్ నేను శ్యామల. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్ ఐమ్ దిగంగన సూర్యవంశీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్. థ్యాంక్ యూ.